బ్రహ్మానందం గారు, ఆలీ గారు. సో సాంబాకి ఈసారి చాలా ఎక్కువ పని పెట్టలేదు మీరు, ఓన్లీ లాస్ట్లో సాంబా చాలా రోజుల తర్వాత వచ్చిందిరా రాసుకో అన్నారు. అంటే అది అంటే నా గురించి వేరే వాళ్ళు అంటే మెయిన్ అది గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ రాసినప్పుడేమో అవన్నీ చెప్పడానికి బాగుంటాయి. నేను రాసుకున్నప్పుడేమో నా గురించి నేను రాసుకోవడానికి నాకు చిన్న ఇబ్బంది ఉంటుంది. అలా ఒక సెల్ఫ్లా ఉంటుంది. వేరే వాళ్ళు కన్సీవ్ చేసినప్పుడు నేను కాన్ఫిడెంట్ చేసేయగలను. అందుకని ఈ సినిమాలో ఆలిగా అట్లాంటివి కాకుండా వేరే విధంగా తీసుకొచ్చాను నేను. అండ్ బ్రహ్మానందం గారి క్యారెక్టరు నేను రాజ్పూత్ని అంటూ వస్తూ ఉంటారు. సో దట్ వాజ్ వెరీ నైస్. అది కూడా మీరే కన్సీవ్ చేశారా క్యారెక్టర్ అలాగా? టోటల్ స్క్రీన్ ప్లే టోటల్ అన్ని క్యారెక్టర్స్ కన్సీవ్ చేశాను. ఆలీ గారితో మీకున్న ర్యాపో మాకు తెలుసు, అదే ఆ కెమిస్ట్రీ మళ్ళీ మాకు స్క్రీన్లో కనిపించింది. సో ఆలీ గారి గురించి ఎనీథింగ్ స్పెషల్ యూ వాంట్ టు షేర్ అబౌట్? అండ్ మా ఇద్దరికి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరం ఇప్పుడు క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఎలా మాట్లాడుకుంటా ఇలా రియాక్షన్ చూస్తున్నా, ఆయనకి రియాక్షన్స్ పడిపోతాయి, అతను ఇలా చూస్తున్నా నేను ఇలా చూడాలని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకోకర్లా. మీ ఇద్దరు సహజంగా నేను తనలాగా నేను నాలాగా మీ ఇద్దరు చేస్తున్నా కానీ మాకు సీన్ ఎవరు ఎలాంటి డైలాగ్ ఇచ్చినా మా ఇద్దరికి ఒక అన్సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. మేము దాని గురించి మాట్లాడుకోకర్లా, మేము చేసేస్తాం. సో దట్ హ్యాపెన్స్ పెట్టిన అందుకని మాకు అది మీ ఇద్దరం కూర్చోబెట్టి రోజు వ్యక్తిగతంగా ఏం కలుసుకునే సందర్భాలు తక్కువ కానీ బట్ ఆన్ స్క్రీన్ మీ ఇద్దరం కలుసుకున్నప్పుడు సెట్లు చాలా క్లోజ్గా ఉండడం చాలా సరదాగా ఉంటుంది. భయం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ చేయాలని కూడా కాదు, గబ్బర్ సింగ్కి అనగానే ఒక గుర్రం దాటి హీరోని ఎలా ఇంట్రొడ్యూస్ చేసినా ఎలా నచ్చుద్ది. నాకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి గబ్బర్ సింగ్ అని వేరే కత్తిసే వేరే ఆలోచన. గబ్బర్ సింగ్ అని అనగానే